ప్రకటన 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 12 వరకు చదువు. సరే, 7 నుంచి కూడా చదువుదాము, అంత అర్థమవుతుంది మనకి. పిల్లదల్లి పిల్లను సంగపు దూతకి ఇలాగ రాయము. దావీదు తాళ్ళపు చెవులు కలిగి ఎవడను వేయి లేకుండా తీయవాడును, ఎవడను తీయ లేకుండా వేయవాడునైనా సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నేను ఎరుగుదును నీకు నా శక్తి కొంచెమైనను నీ వాక్యం నా నామయరుగా. ఇదిగో తలుపు నీ ఎదుట తెలిసి ఉన్నాను, దాన్ని ఎవడు వేరినాడు. యూదులు కాకే తాము యూదులు అని చెప్పు అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. లోకమంతటి మీదకి రావు శోధన నేను నిన్ను కాపాడు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడో నీ కిరీటం అపహరింపకున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. జయించు వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీద అన్నిటికీ వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగవచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఆరాధనలో మీ దేశ సాయం కొరకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాత నిబంధన బలిపీఠం, కొత్త నిబంధన బలిపీఠం యొక్క వ్యత్యాసము. పాత నిబంధనలో భక్తులైతే వారు గుర్తొచ్చినప్పుడల్లా మీరు ప్రత్యక్షం కావాలంటే వారు ఎంతో సమర్పణ త్యాగం చేసి బలులు సమర్పించాలి తండ్రి. దానికి ఎంతో ఖర్చు పెట్టాలి ప్రభా. అది కొన్ని సందర్భాల్లోనే నువ్వు సంతోషపడేవాడు తండ్రి ప్రభా. ఇప్పుడైతే నూతన నిబంధన బలిపీఠం ప్రభు, మీరే బలిపీఠం మీదకి వచ్చి మీ స్వరక్తం చెందించి ప్రాణం పెట్టి నిందన అవమానమును భరించి గౌని వెలువడి శ్రమ పొందడం ద్వారా ప్రభా మాలో స్తుతి యాగాన్ని మీరు పెట్టినందుకొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ స్థితి కూడా యాగం ద్వారా ఉండాలి. ఆ యాగం బలిపీఠం ద్వారా వచ్చినదై ఉండాలి. ఆ బలిపీఠం మీరెంతో యాగం చెల్లించారు ప్రభా. ఈరోజు మేము మీతో సమాధాన పడగలిగినాం, మీతో మమేకమైపోయాం. మేము దేవుని మందిరంగా కట్టబడుతున్నాం ప్రభా తండ్రి. నీకు నివాస స్థలంగా ఉండడానికి మేము కట్టబడుతున్నామని చెప్పినారు ప్రభా. మీ ప్రేమ ఎంత గొప్పది. మమ్మల్ని అతి సులువుగా మీ చెంతకు చేర్చుకున్నందుకు స్తోత్రములు. మీతో సహవాసం ఇచ్చినందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ప్రేమ, మీ ఔన్నత్యము, మీ యొక్క దయ, మీ కనికరము మా మీద ఉంచినందుకొరకై స్తోత్రం చెల్లిస్తూ ప్రభా, నన్ను కూడా అలాంటి అనుభవంలో ఉంచినందుకొరకై నా స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తూ ఇప్పుడు చదవబడిన లేఖన భాగం కూడా మా కొరకు దీవించి మీ బలలో పాలు పొందక మునుపుగా మేము వాక్య వెలుగులో చూసుకొని పాలు పొందుటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పన్నెండవ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదని, అందులో నుండి వాడికి మీద ఎన్నటికి వెళ్ళిపోడు. మరి యోహాను, దైవజనుడు యోహాను ఫిలదెల్ఫియా సంఘానికి ఈ మాటలు చెప్పటం అనే సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుని నమ్మిన తర్వాత దేవుడి కోరే అత్యున్నతమైన స్థాయి ఏంటి అని అంటే జయించే జీవితం ఉండాలని దేవుడు కోరతాడు. లోకంతో కలిసిపోవటం అనేది దేవుడు కోరడు. ఆయనకు అసలు ఇష్టం ఉండదు. లోకంతో కలిసిపోయేది ఆయనకి ఇష్టము ఉండదు. అందుకనే ఆయన మనలను అన్య జనుల్లో నుండి, అన్య లోకంలో నుండి, లోకస్తుల నుండి మనల్ని వేరుపరిచాడు. మరి మనల్ని ప్రత్యేకించాడు. మీరు వారిలో నుండి వెడలి ప్రత్యేకంగా ఉండుడి అని మనము దేవుని వాక్యంలో రోమాపత్రికలు కూడా మనము చూస్తున్నాం. ఎందుకనంటే అందరిలాగా జీవించడం అనేది క్రైస్తవ జీవితము కాదు అనే మాట మనము చూస్తున్నాం. ఏంటి జయించడం అంటే ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మనం దేవుని మూలంగా పుడితే మనకి ఇది అర్థం అవుతుంది. 1 యోహాను 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. చదవండి. 1 యోహాను, అక్కడ ప్రకటనకు ముందే 5వ అధ్యాయము 4-5 వచనాలు. లోకమును జయించుదురు, విజయము మన
విశ్వాసమే. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడే ఈ జయించే జీవితము ఆత్మ సంబంధంగా మరి మనము సపరేట్ అయిన తర్వాత, లోకానికి వేరైన తర్వాత మనము ఆత్మ సంబంధంగా జయవంతమైన జీవితం మనకు అర్థం కావటానికి జయవంతమైన జీవితం జీవించాలి. అలాంటి జీవితం దేవుడు ఇష్టపడతాడు. లోకంతో కలిసిపోతే దేవుడు ఇష్టపడడు అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సందర్భం. అసలు ఎవరికి ఈ జయం గురించి తెలిసిద్దంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ. అది దేవుని మూలంగా పుట్టిన వాళ్ళే ఈ జయవంతమైన జీవితం గురించిన అర్థమవుతుంది. ఇంకా మనము యేసుప్రభు వారు మరి మన పాప జీవితాన్ని కడిగి శుద్ధి చేసి మనల్ని సంపూర్ణంగా విడుదలిచ్చి సాతాను అపవాది శక్తుల నుంచి మనల్ని తప్పించి నన్ను నిలబెట్టగలడు, ఆయన ఒక్కడే సమర్థుడు, ఆయనే నా కొరకు ప్రాణం పెట్టాడు అని ఎవరైతే ఇంకా నమ్మలేదో వారు ఈ రోజైనా సరే ప్రభువుని నమ్మి విశ్వసించి దేనికి మతం కొరకు కులం కొరకు కాదు, ఊరు కొరకు కాదు, కానీ లేదా మన ఇంట్లో వాళ్ళు నమ్మారని కాదు, కానీ నీ వ్యక్తిగతంగా ప్రభువుతో నీకు నా దేవుడు ఆయన, నేను ఆయన కుమారుడు అనే సందర్భం, ఆయన కుమార్తెనైన సందర్భం అనేది నీకు రావాలంటే ప్రభు ఒక్కడే సమర్థుడు. ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయన పూర్తిగా హృదయంలో తీసుకొని జీవితం ఆయనకు అప్పగించడం ద్వారా నీవు దేవుని మూలముగా పుట్టినట్లు. అప్పుడే నీకు జయవంతమైన జీవితం ఏంటో అర్థమవుతుంది. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. దేవుని మీద అచంచలమైన విశ్వాసం మనం పెట్టాలి. ఇంకెవరైనా అలాంటి అనుభవం లేకపోతే, ప్రభువుని నమ్మిన అనుభవం, రక్షణ పొందిన అనుభవం, పాపాలు ఒప్పుకున్న అనుభవం లేకపోతే ఈ దినమైనా సరే ప్రభువుని అలాంటి అనుభవంలో మనము నమ్మాలి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అనే మాట మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువుని నమ్మిన తరువాత మనం జయవంతమైన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. జయవంతమైన జీవితం అంటే ఏంటంటే మనకొచ్చే పరీక్ష పరిశోధనలు అన్నింటిలో మనము నమ్మకంగా దేవుని కొరకు జీవించడం, పడిపోకుండా శోధనలు వస్తాయి కానీ శోధనలో పడకుండా పరిశుద్ధమైన జీవితం జీవించటం, పాపాన్ని ఎదిరించటం జయవంతమైన జీవితం. ప్రభు కొరకు ఒక హోందా కలిగిన జీవితాన్ని జీవించటమే జయవంతమైన జీవితం. ఇంకా దానికి సంబంధించిన అంశాలు కూడా మనము ముందు చూద్దాం. చాలా సందర్భాల్లో ప్రభువుని నమ్ముతున్నాము, ఆరాధనకు వస్తున్నాము, కానీ ఆయా సందర్భాల్లో ప్రభు కొరకు నమ్మకంగా ఆయా స్థలాల్లో, ఏరియాల్లో, పరిస్థితుల్లో మనము నిలబడలేకపోతున్నాం. చూసారా, కొన్నిసార్లు బంధువులు వచ్చినప్పుడు చిన్నవి చెబుతున్నా నేను, పెద్దయే కాదు. జయవంతమైన జీవితం అంటే ఏంటంటే ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తాం, కొన్నిసార్లు క్యాజువల్గా సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే నేనేదో పాయింట్లు మర్మాలు చెప్పుకుంటా పోతే కూడా మీకు అంత లోతుగా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే అందరూ అర్థమైన వాళ్ళు రారు ఆదివారం అంటే. కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు, కొంతమంది ఒక దగ్గరలో మందిరం ఆరాధన చేసుకోవాలి అట్లా వస్తూ ఉంటారు, కొంతమంది బంధువులు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం సింపుల్గా అర్థమయ్యేటట్టుగానే వాక్యాన్ని విశదీకరిద్దాం. ఇప్పుడు పెళ్ళికి పోతాము, పెళ్ళికి పోయినప్పుడు ఏమంటారు, వాళ్ళు రకరకాలైన ఆచార సాంప్రదాయాలన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు, బంధువులే, సొంతోళ్ళే. ఇప్పుడు మహిళల్లో ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. మేము పోయాం అనుకో, నాకు కూడా మొత్తం పసుపు వద్దాం అంటారు. అర్థమైందా? ఆకులు కట్టి ఒళ్ళంతా ఆకులు కట్టి డ్యాన్స్ చేయరు అంటారు. అర్థమైంది, ముఖం కనపడకుండా ఇవన్నీ చేయమంటారు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఈ ఆచార సాంప్రదాయాలు కావు, నా హృదయమే నేను ఒక వెలుగు నేను, కాబట్టి అవన్నీ వాటి ద్వారా కాదు అని. మా బాబాయ్ గారు ఒక ఆయన, మా అన్నయ్య అవుతులే, ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఆయన నామకార్థ క్రైస్తవుడే, కానీ ఈ ఆచారాలన్నీ చేస్తూ ఉంటాడు. ఒక కంప, ఏం కంప అది, ముళ్ళ కంప తీసుకొచ్చి వాకిలికి పెట్టాడు. కొత్త ఇల్లు, మంచిగా కలర్ వేసి, చాలా ఆయన ధనవంతులే, చాలా మా సొంత బాబాయ్ గారు అబ్బాయి, మా నాన్న తర్వాత మా నాన్న తమ్ముడు అన్న మా బాబాయ్ కొడుకు. మంచి స్టాండర్డ్ కట్టాడు, మంచి పెద్ద ఇల్లు. అయితే ఎదురుగా కంప పెట్టిండు. ఏం కంప అది? ముళ్ళ కంప పెట్టిండు. గారి చెట్టు ఏదో అంటారు దాన్ని,
గారకంప అంటారు మన సైడ్. అయితే అది చాలా పొడుగు పొడుగు ముళ్ళు ఉన్నాయి. లోపలికి పోదంటే అది తగులుతూ ఉంటుంది. సరే తప్పుకిచ్చుకొని కూడా పోవచ్చు. అది పెద్ద సమస్య ఏం కాదు కానీ, ఎదురుగా ఆ ప్రహరీ గోడ మీద మెయిన్ ఎంట్రన్స్‌లో పెట్టిండు. ఏది ఇది కంప పెట్టారు ఏందండి, ఇంత మంచి ఇల్లు కట్టుకొని అన్నా నేను, నాకు తెలియక. అని అంటే మంచిది అది శుభ సందర్భం, దాంతో నీకెందుకు లోపల పోయి ప్రార్థన చేయి అంటాడు. లేదు లేదు, ఈ కంప తీసి అప్పుడు చేస్తానన్న. కంప ఎందుకు పెట్టినావు నువ్వు? కంప మీద నీ ఎంతో కొంత విశ్వాసం ఉన్నట్టేగా, ముళ్ళ కంప మీద ఉన్నట్టే కదా, ఉండబట్టే నువ్వు పెట్టినవు. ఏదో మంచిదని పెట్టాను అన్నాడు. నేను అన్నాను, ఈ గారకంప మీద నీకు విశ్వాసం ఉండి ఇది మంచిదని పెట్టావు. ఈ గారకంప కంటే యేసుప్రభు గొప్పవాడని నువ్వు నమ్మితే దీన్ని తీసేయి. లేదు, యేసుప్రభు కంటే ఈ కంపే, ఈ ముళ్ళ కంప మంచి గొప్పదంటే దీన్ని ఉంచు. నీకేం తప్పు, నీ విశ్వాసాన్ని నేనేం చెడగొట్టను అని అంటే, యేసుప్రభు గొప్ప దేవుడే, ఇదేముంది కంపే కదా అన్నాడు. అప్పుడు తీసేసి. అంటే ఆయనకు అప్పుడు దాకా ఏంటంటే ఎవరో పెట్టారు నేను పెట్టానని పెట్టిండు, కానీ యేసుప్రభు కంటే ముళ్ళ కంప గొప్పది కాదు అనే సందర్భం నేను చెప్పినప్పుడు తీసేసాడు. చూసారా, కొంతమంది బొమ్మ పెడతారు. ఏ బొమ్మ అది? పెద్ద పెద్ద భయపడే బొమ్మలు పెడతారు. మన క్రైస్తవుల సంగతే, తెలియని వాళ్ళు పెడితే వాళ్ళు మనం ఏమంటాం, వాళ్ళకి తెలియదు కాబట్టి పెట్టారు. అప్పుడు అక్కడ ఏం చెప్పాలి? యేసుప్రభు కంటే ఆ భయంకరంగా కనపడే, విపరీతంగా కనపడే ఆ బొమ్మ గొప్పదంటే దాన్ని ఉంచు. అర్థమైందా? లేదు, బొమ్మ కంటే యేసుప్రభు గొప్పవాడంటే దాన్ని తీసేసేయి అని అంటే చాలామంది అర్థం చేసుకొని ఇప్పుడు క్రైస్తవులు చాలామంది ఆ పిచ్చి పిచ్చి వికారంగా ఉండని తీసేస్తున్నారు. ఎందుకు? మన హృదయంలోకి యేసుప్రభు వచ్చి ఆయన నమ్మితే మన హృదయంలోకి వస్తాడు, మన ఇంట్లోనికి వస్తున్నాడు, మనతో తిరుగుతూనే ఉన్నాడు అన్న విశ్వాసం కదా ఇది. మళ్ళీ నువ్వు పక్కన సైడ్ పెడితే నీ విశ్వాసం మళ్ళీ బొమ్మల మీద పోతున్నట్టేగా. బొమ్మల మీద పోతున్న బట్టి ఏదని తెలుసుకోవాలా? మరి ఏదని తెలుసుకోవాలి? ఇప్పుడు నేను ఈరోజు పరిచర్యకి నేను ఇండియా అంతా తెలుసు చాలామందికి, ఇతర రాష్ట్రాల్లో కూడా నాకు హిందీలో ఫోన్లు వస్తూనే ఉంటాయి, బ్రదర్ మళ్ళీ ఎప్పుడు వస్తారని. మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, అటు పంజాబ్, ఆ తర్వాత ఇంకా ప్రాంతాలు వస్తూ ఉంటాయి ఫోన్లు. అయితే ఏదో హిందీలో చిన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈరోజు నాకు ఇండియా అంతా తెలుసు, ఈరోజు పరిచర్యకి రావాలంటే ఇండియా మొత్తం తిరిగి ఈ ఆదివారం ఒకరోజు అన్ని ఇండియా మొత్తం చెప్పగలుగుతానా? చెప్పలేను. ఇప్పుడు ఈరోజు సహోదరుడు పిలిచినాడు, సేవకుడు, మనం ప్రస్తుతం సేవకుడు అనుకుందాం, సన్ని పిలిచాడు. పిలిస్తే నేనేం చేయాలి? ఈ ఆరాధనకి సంఘీలో ఉన్న సంఘానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటే ఇంక ఈడకే వస్తా. ఇంకా అక్కడెక్కడెక్కడ కాలు పెడితే నేను ఎక్కడ ఆరాధన చేయలేను. అంటే ఏంటంటే మనం పెట్టే విశ్వాసము యేసు ప్రభు వారు గొప్పవాడు అని పెట్టినప్పుడు ఇంక అదే, పక్కకు అటు ఇటు పోవడానికి లేదు. ఆ సిలువ బొమ్మ, ఆ బొమ్మ, ఈ బొమ్మ, మరియమ్మ బొమ్మ ఇవి కూడా అవసరం లేదు. యేసు ప్రభువే ఇంక సర్వస్వం. మనలోనే ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. చూసారు, చాలాసార్లు సాంప్రదాయాల మీద, రకరకాలైన చిన్న చిన్న విషయాల మీద, ఒక ఆకుల మీద, ఒక ముళ్ళు మీద, ఒక వాటి మీదో మన మనసు తిరుగుతూ ఉంటుంది. కానీ యేసుప్రభు వారు వాక్యంలో ఏంటంటే జయించువాడు ఎలాగ ఉంటాడంట? జయించువాడు శోధనలు ఎదుర్కొంటాడు, పాపాన్ని ఎదిరిస్తాడు, వాడు నా నామం కొరకు వాడు నిలబడతాడని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి జయించే అనుభవం, ప్రభువుని నమ్మిన తర్వాత జయించే అనుభవం మన జీవితాల్లో ఉండాలి. అంటే ఏం చేస్తాడంటే అప్పుడు ఏం చేస్తాడంట? చదువుదాము. జయించు వాణుని 12వ వచనం, నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి ఎన్నటికీ వెలుపలికి పోడు. స్తంభం అంటే అర్థం ఏంటి? స్తంభం అంటే దీన్ని ఏమంటాం? ఎదురుగున్నదాన్ని, ఆ పక్కన ఉన్నదాన్ని, నీ పక్కన ఉన్నదాన్ని ఏమంటావునా? స్తంభం అంటాం. ఇంగ్లీష్లో ఏమంటారు? పిల్లర్ అంటారు. ఈ పిల్లర్ అన్న స్తంభం అన్న అంత ఒకటే, తెలుగు ఇంగ్లీష్ అంతే భాష. ఈ స్తంభంగా చేస్తాను అన్నాడు. ఎవరిని? ఈ శోధనలు, ఈ పాప సంబంధమైన ఆలోచనలు, తలంపులు, ఉద్రేకాలు, శరీర సంబంధమైన అన్నిటినీ జయించేవాడిని, నా కొరకు నిలబడేవాడిని ఒక స్తంభంగా చేస్తాను అని అన్నాడు. స్తంభం ఏం చూపిస్తుంది? సాదృశ్యం. స్తంభం ఏం చూపిస్తుంది? ఒక బలాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మన మీద కాంక్రీట్ చాలామంది ఉంది, ముందే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. మన మీద ఏముంది? పైన తల మీద ఏముంది? స్లాబ్ ఉంది. స్లాబ్లో ఏమేమి ఉన్నాయి? చిప్స్, కాంక్రీట్ ఉంది, సిమెంట్ ఉంది, పెద్ద పెద్ద ఇనప రాడ్లు ఉన్నాయి. ఇది మొత్తం కూడా కొన్ని టన్నుల బరువు ఉంటుంది, 100 కేజీలు కాదు, టన్నుల బరువు ఉంటుంది.
ఈ టన్నుల బరువు మన నెత్తి మీద ఉంది. నెత్తి మీద ఉంది. ఆ నెత్తి మీద కింద పడింది అనుకో, మనందరం చపాతీ అయిపోతాం. పడకుండా ఏది ఆపింది? పిల్లర్ ఆపింది. ఈ స్తంభం ఆపింది. స్తంభాలు, ఈ పిల్లర్స్ ఆపినాయి. పిల్లర్ అంటే ఒక బలానికి సూచన. పిల్లర్ అంటే ఏంటి అంటే ఒక బలానికి సూచన, ఒక హోందాతనానికి సూచన, ఒక నిలకడకు సూచన. ఇది ఊరికి అటు ఇటు జరగదు. జరిగిందనుకో ఏమైద్దన్నా భాస్కర్ అన్న, అది కింద నుంచి ఒక ఆడియన్స్ చెప్పాలి. జరిగిందనుకో అప్పుడు ఏమవుతుంది? చపాతీయే. అదొక్కటి గుర్తుపెట్టుకుందాం, చపాతీ. అది మనకు తెలిసింది కాబట్టి. పిల్లరు ఎప్పుడు ఏడ నుంచోవాలని కొంచెం పక్కకు జరిగింది అనుకో, ఎప్పుడు బైబిల్ చదవాలా, ఎప్పుడు ప్రార్థనేనా, ఎప్పుడు మీటింగ్లేనా, కొద్దిగా ఎక్కడికి, ఫిలిం సిటీలోకి, కొద్దిగా డ్యాన్సు, కొద్దిగా ఏదో దస్తు. ఏం చేస్తాం అది? జబర్దస్తు. వాడు ఒకరోజు ఆఫీసులో సెకండ్ సాటర్డే ఊరికే పెండింగ్ పని పోండి అంటే ఒక ఆయన పక్కన ఒకటే సౌండ్ వస్తుంది నాకు పక్క రూమ్లో నుంచి. ఏమైందని పోతే ఏంది ఏంది ఆ సౌండ్ ఏంటంటే ఏదో 5 నిమిషాలు జబర్దస్త్ అని లోకస్తులు. జబర్దస్త్ చూస్తున్నానన్న సార్ అని సార్ అని అన్నాడు. జబర్దస్త్ పక్కన పెట్టు, సౌండ్ రాని బాకని. కొంచెం ఎప్పుడు మందిరమేనా, ఎప్పుడు ప్రార్థనేనా, ఎప్పుడు ఇదేనా జీవితం? కొంచెం ఎంజాయ్ ఉండాలి కొద్దిగా. ఎప్పుడు ఏడే నిలబడాలా? ఇటు నుంచి గాలి వస్తూ ఉంటుంది, ఇటు నుంచి చలిగాలి వస్తూ ఉంటుంది ఈ పిల్లర్కి. ఇటు ఏమి పడుతూ ఉంటుంది, చీకటి పడుతూ ఉంటుంది, వెలుగు పడుతూ ఉంటుంది, వేడి పడుతూ ఉంటుంది. అన్నిటికీ తట్టుకోవాలి. ఇటు దోమలు వచ్చి కొడుతూ ఉంటాయి. ఎప్పుడు ఏడే నిలబడాలా? కొంచెం జరిగి ఎక్కడ పోతా, కొంచెం ఫిలిం సిటీలోకి పోతాను అన్నది అనుకో. ఇప్పుడు ఏం జరిగిద్దన్నా? చపాతీ మర్చిపోవద్దు మీరు. అది ఇక్కడ ఎవరు మిగలం. కాబట్టి పిల్లర్ ఏం చూపిస్తుందంటే ఒక డిగ్నిటీ, ఒక స్థిరత్వం, ఒక బలం. అది జయించువాడంటే. నేను ఒక పిల్లర్గా చేస్తానన్నాడు దేవుడు. నువ్వు ఒక పిల్లర్ అంటే ఇప్పుడు ఇన్ని చూసాం మనం. ఒక బలాన్ని చూసాం, ఒక నిలకడను చూసాం, ఒక హోందాతనాన్ని చూసాం. అది నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు జయించాలా, నువ్వు నిలబడి ఉండాలా. నేను జరుగుతా, నేను అటు పడతా, ఇటు పడతా, సాయంత్రం అయితే ఊగుతా, ఈ కాదు. సాయంత్రం ఊగేవాడికి ఏం దేవుడు పిల్లర్గా ఏం చేయడు. అర్థమైందా? జబర్దస్తులు, సినిమాలు, షికార్లు, వీడియోలు, ఫోటోలు, వాట్సాప్ల్లో కాలక్షేపం చేస్తే కాదు. ఒక స్థిరమైన జీవితం. ఎప్పటికి ఇక్కడే ఉండాల్సిందంతే. ఎప్పటికి ఇదే స్థిరత్వం. ఎప్పటికి యేసుప్రభే నా జీవితం, యేసుప్రభే నా సర్వం, యేసుప్రభు సేవే నా జీవితం, యేసుప్రభు ఆరాధనే నా ఆరాధన, యేసుప్రభు స్తుతించడమే నా గురి, ఆయన వాక్యం చదవడమే నా గురి. ఇక వేరే గురి నాకు లేదు. ఇదే ఇక నేను చనిపోయేంత వరకు. ఇక ఆ తర్వాత ఎక్కడుంటాను నేను? చదవండి, అది చదవండి. ప్రకటన 3వ అధ్యాయము అందులో నుండి 12వ వచనం 2వ భాగం. అందులో నుండి వాడిక మీదట ఎన్నటికిని వెలుపలిగిపోడు. నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరు వారి మీద రాస్తాను. న్యూ జెరూసలేం. ఏం పేరంటే ఇప్పుడు పేరు? న్యూ జెరూసలేం, నూతన యెరూషలేం. ఈ క్యాండిడేట్ దేవుని పేరు రాస్తాడంట పరలోకంలో. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? ఇంకెప్పటికి బయటికి పోడు. దేవుని పట్టణం పేరు న్యూ జెరూసలేం అని రాస్తాడు దేవుడు. నా క్రొత్త పేరు వాడి మీద రాస్తాను. ఏంటి ఆ క్రొత్త పేరు? జయించువాడు, జయించి వచ్చినవాడు. ఎక్కడి నుంచి జయించి వచ్చాడు? కింద భూలోకం ఉంది కదా, భూలోకం నుంచి జయించి ఆడికొచ్చాడు, నూతనమైన యెరూషలేముకి వచ్చినాడు అని ఒక క్రొత్త పేరు. మరి భూమి మీద ఏం జయించాడు? మరి ఏం జయించాడు? ట్రయల్స్ అంటే పరిశోధనలు, టెంప్టేషన్స్ శోధనలు, తర్వాత పాపము, రెసిస్టింగ్ సిన్ అంటారు. అంటే పాపం మీద పోరాడాడు, ఊరికి పడిపోలే. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ సినిమాలు. ఎన్ని సినిమాలు? బాహుబలి ఫస్ట్ పార్టు, సెకండ్ పార్టు, థర్డ్ పార్టు. ఎవరు? మనోళ్ళే చెప్పారు. ఎవరు? అక్కడ జాబ్ చేసేవాళ్ళు అన్నా. సెకండ్ పార్ట్లో ఉన్నాం బ్రదరు మేము, అందుకని ఆరాధనకు రాలేదన్నాడు ఒక ఆయన. ఏంటి సెకండ్ పార్ట్ అన్న? బాహుబలి సినిమా మీకు తెలియదా? చాలా కొన్ని 100 కోట్లతో ఆడుతుందని అన్నాడు. ఎన్ని పార్ట్లు, ఇవన్నీ భూలోకంలో ఈ పార్ట్లన్నీ తరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని జయించి వచ్చిన వాడికి నూతనమైన యెరూషలేములో ఆహ్వానం, వానికి పేరు మీద పేరు రాస్తాడు. అది జయించే జీవితం అంటే.
చిన్నదానికే పడిపోయి, చిన్న మాటకే పడిపోయి, మెలికలు తిరిగి, ఆ! చిన్న అబద్ధాన్ని నమ్మేసి, ఏవో మోసపు మాటను నమ్మేసి, పక్కన కాలేజీలో అమ్మాయిలు ఏదన్నా తియ్యటి మాటలను చెప్పంగానే నమ్మేసి, అబ్బాయిలు చెప్పంగానే నమ్మేసి, ఆ! పక్కన ఎంప్లాయీ ఒక ఆఫీసరో లేకపోతే ఒక పక్కన ఎవరో మన జాబ్ చేసే దగ్గర ఒక ఆడ మనిషో, ఒక మగ మనిషో ఏవో ఒక మాటలు చెబుతారు. వాటిని నమ్మేసి, అన్నీ నమ్మేస్తే అసలు నీకు పిల్లరకున్న క్వాలిటీస్ లేకుండా అన్నిటిని నమ్మేస్తే నువ్వు జయించే జీవితం ఏముందండి? ఏంటిది అసలు అది? అది ఒక జీవితమేనా? దేవుడుకి కావాల్సిందంటే జయించువాడు కావాలి. జయించువాడిని ఏం చేస్తాడంట? ఒక స్తంభంగా చేస్తాను. స్తంభముగా చేస్తాను. కొంతమంది చేయబడ్డారు స్తంభంగా. గలతీయులకు రాసిన పత్రిక చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. గలతీ 2:9. ఆ! హ్మ్. ఆ! పేతురును పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు ఇప్పుడు చదవండి. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించిన కృపను కనుగొని స్తంభములుగా ఎంచబడిన ఏమన్నా పేర్లు? యాకోబు, కేఫా, యోహాను. వాళ్ళు ఎలా ఎంచబడ్డారంట? స్తంభాల వాళ్ళని చెప్పేశాడండి పౌలు గారు గలతీయులకి. ఏమి స్టేట్మెంట్ అసలు అద్భుతం. వీళ్ళు స్తంభాలండి. వీళ్ళు ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు, స్తంభాలని చెప్పాడు. ఈరోజు అలాంటి సాక్ష్యం మనకుందా? దేవుడు మన గురించి చెప్పగలడా? నీవు ఒక స్తంభం. నువ్వు చిన్న చిన్న వాటికి కథలో బెదరవు, చిన్న చిన్న శోధనలకు పడిపోవు. నువ్వు గాలి వస్తే ఇది పడిపోద్దండి? పిల్లర్ పడిద్దా? పిల్లర్ పడదు. క్రేన్లు వచ్చి కొట్టినా కూడా ఆ దాంట్లో ఉన్న రాడ్లు ఏలబడతానే ఉంటాయి చివరి వరకు. పెద్ద పెద్ద బుల్డోజర్లు వచ్చి కొట్టి నేల మట్టం చేయాలన్నా కూడా దాంట్లో ఉన్న కాంక్రీట్ రాలిపోతూ ఉంటుంది, సిమెంట్ రాలిపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద బుల్డోజర్లు కొట్టినా దాంట్లో ఉన్న ఐరన్ అది మాత్రం ఏలబడతానే ఉంటుంది. ఇంకా దాంట్లో ఉన్న స్థిరత్వం ఎంత గొప్పది చూసారా? చిన్న గాలికి పడిపోయి, చిన్న శోధనకు పడిపోయి, చిన్న అబద్ధానికి పడిపోయి, చిన్న షోకు పడిపోయి, చిన్న సోకుకు పడిపోయి, అన్నిటికి పడిపోతే అసలు ఆ క్రైస్తవ జీవితానికి అర్థమేముంది? దేవుడు అలాంటి వారిని అసలు కోరుకోడు, ఇష్టపడడు. ఏమంటాడు తెలుసా? ఉమ్మి వేస్తాను నా నోటి నుంచి అని అన్నాడు. నువ్వు ఉంటే ఎట్లా అన్నాడు? ఉండమన్నాడు. చల్లగానైనాను వెచ్చగానే ఉండు. లేకపోతే ఏమవుతాను? ఏం చేస్తాను నేను? నా నోటి నుంచి ఉమ్మేస్తాను. చీపో అంటాడు. మరి ఇప్పుడు దాకా భజన ఏంటి, పాటలేంటి, డోలక్కులేంటి, ఇవన్నీ ఏంది ప్రభువా అంటే నాకు సంబంధమే లేదు అని అన్నాడు. శాస్త్రుల పరిస్థితి అదే అన్నాడు. ఏమని అన్నాడు? మేము అద్భుతాలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, ఇంకేమన్నాడన్నా, నీ నామమున అద్భుతాలు చేయలేదా అంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు అప్పుడు? వేషధారులారా, మిమ్మల్ని ఎరుగను, అక్రమము చేయలారా వ్యవహారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. అసలు మిమ్మల్ని ఎరగను అన్నాడు. మరి ఇప్పుడు దాకా చేసిన భజన ఏంటి? యెరూషలేములో 4 సంవత్సరాలు వైట్ గీటేసి ప్రసంగాలు ఏంటి ఇదంతా? ఏంది ఇదంతా? సంబంధం లేదు నాకు. అంత కఠినంగా చూస్తాడు ప్రభు. జయించే జీవితం, ప్రభు కొరకు నిలబడిన జీవితం లేకపోతే ఇన్నాళ్ళు చేసిన ప్రయాస వ్యర్థం అంతా కూడా తుచ్చమైన వాటి కింద దేవుడు తీసుకుంటాడు. అసలు ఆయనకు సందర్భం పట్టింపే ఉండదు. అసలు ఆయనకు నులివెచ్చని జీవితం ఆయనకు పట్టింపు ఉండదు, లెక్కలోకి తీసుకోడు, ఒక్క మార్కు కూడా పడదండి. అసలు నీకు యేసు ప్రభు తెలియదు, లోకంలో ఉన్నావంటే చచ్చిపోతావు, ఏదో సందర్భం చచ్చిపోతావు, యుగయుగాలు కాలిపోతూ ఉంటావు. అదే ఘోరమైన పరిస్థితి. యేసు ప్రభు తెలిసినాడు, యుగయుగాలు నూతన యెరూషలేములో ఉంటావు, ఆనందంగా బ్రతుకుతావు, బంగారపు వీధుల్లో తిరుగుతూ ఉంటావు, ఎంతో హుందా లైఫ్ అది. కానీ మధ్యలో నులివెచ్చని జీవితం చూసారా? అది ఎలాంటిదంటే అసలు నాకు సంబంధమే లేదంటాడు ప్రభు. నాకు సంబంధమే లేదంటాడు. ఒక సందర్భంలో న్యూస్లో చూసిన ఒక అమ్మాయి ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి అది ఇదేనా మొత్తానికి వెళ్ళిపోయినారు. తల్లిదండ్రుల దగ్గర కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ అబ్బాయి కూడా అమ్మాయిని వదిలేసిపోయాడు, వెళ్ళిపోయాడు. అమ్మాయికి తిండి దొరకట్లేదు, ఏడుస్తుంది.
అప్పుడు ఏం జరిగిందంటే తల్లిదండ్రులకు వస్తే అసలు మాకు సంబంధమే లేదు, మాకు పుట్టలేదు, వెళ్ళిపో అని తోసేసింది వాళ్ళమ్మ. అది కూడా టీవీలో చూపించాడు. మాకు సంబంధం లేదు, వెళ్ళిపోను అనేసి తోసేసింది. ఎందుకు కారణం ఏంటి? మేము ఊహించింది ఒకటి. నువ్వు చక్కగా చదువుకొని గొప్ప జీవితం జీవించాలని మేము ఊహించుకున్నాము. నీకు మంచి సంబంధం చూసి వివాహం చేయాలని మేము ఊహించుకున్నాము. ఈ మధ్యలో ఏం చేసావు నువ్వు? ఏం చేసావు ఈ మధ్యలో? నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. కాబట్టి మాకు సంబంధమే లేదు, మేమేం పోషించాం, మేమేం అన్నం పెట్టాం, నీకు మళ్ళీ మేమేం చేయలేం. ఆల్రెడీ నువ్వు చెడిపోయినావు, మాకు సంబంధమే లేదని అనేస్తుంది వాళ్ళమ్మ. అది చూసి నాకు కూడా కళ్ళం అమ్మ ఎడిపోవాలి. ఉద్రేకం ఎన్ని రోజులు? 4 రోజులే. శోధన ఎంతకాలం? 4 రోజులే. ఆమె ఆశలు ఎంతకాలం? 4 రోజులే. ఆ తర్వాత ఏమైంది తెలుసా? జీవితం అంతా చీకటిగా కనపడతా ఉంది. నాకు సంబంధమే లేదంటాడంటే యేసుప్రభు. ఏందో అసలు ఇంత పరిస్థితికి, ఘోరమైన స్థితికి ఈ నులివెచ్చని జీవితం వాడు అటాక్ అవుతాడు. అటాక్ అయిన రోజు, యేసుప్రభు వదిలేసిన రోజు, లోకం నిన్ను పట్టుకున్న రోజు, దెయ్యాలని నిన్ను చుట్టూ చేరుకున్న రోజు, ఆ రోజు వివరించలేం, వర్ణించలేం. ఆ పాట పాడాల్సి వచ్చింది. దెయ్యాలన్నీ నిన్ను చుట్టుకుంటాయి. ఇప్పుడు యేసుప్రభు వదిలేస్తే ఏమవుతుంది? అప్పుడు దెయ్యాలన్నీ రెడీగా ఉంటాయి, చుట్టూరు వచ్చి కమ్ముకుంటాయి. చుట్టూరు వచ్చి కమ్ముకొని డ్యాన్సులు వేస్తూ ఉంటాయి. నువ్వు మధ్యలో ఉంటావు, తల ఉంచుకొని ఏడుస్తూ ఉంటావు. దెయ్యాలు డ్యాన్సులు వేస్తాయి. రారా నాయన, నిన్ను తీసుకుపోయి అసలు లోకం చూపిస్తాం. ఒక దెయ్యం చేయి లాగుతూ, ఒక దెయ్యం కాళ్ళు లాగుతూ ఉంటుంది, ఒక దెయ్యం జుట్టు లాగుతూ ఉంటుంది, ఒక దెయ్యం ఏం చేస్తుంది? వెనక నుంచి పొడుస్తూ ఉంటుంది. ఏం చేస్తా? లాస్ట్కి దెయ్యం ఏం చేసిద్ది? నాశనం చేయటం. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో చెప్పిన, ఎక్కడే చెప్పలే నేను. తరచుగా వానిని నాశనం చేయాలని అగ్నిలోను నీళ్ళల్లోనూ పడద్రోయును. చూసారా? ముందు నీళ్లు, ముందు దాపిచ్చిద్ది, ముందు ఆహా భలే ఊపిచ్చిద్ది. ఆ తర్వాత ఏం చేసిద్ది తెలుసా? అగ్నిలో వేసేసి యుగాలు కాలిపోతూనే ఉండాలి. నాశనం. దేవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే మనిషిని నాశనం చేయాలి. దేవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, నీవు శోధనలు, కష్టాలు, పరీక్షలు, పరిశోధనలు వచ్చినా సరే నువ్వు ప్రభువా ప్రభువా నేను స్తుతిస్తూ ఆయన కోసం నిలబడ్డప్పుడు నిన్ను ఒక స్తంభంగా చేసి నూతన యెరూషలేములో యుగయుగాలు ఒక గొప్ప నిన్ను విప్లవాత్మకమైన విధానములు అందరు భక్తుల ముందు నిలబెట్టి ఆయన ఏం చేస్తాడంటే ఒక క్రొత్త పేరు నీ మీద రాస్తాడు. జయించువాడు. జయించువాడు కాదు, జయించినవాడు. ఆ రేంజ్లోకి రావాలని దేవుడు కోరతాడు. ఊరికి ఆటోమేటిక్ ఊగే భక్తి కాదు. ఊగే భక్తి దేనికి పనికిరాదు. ఒక వాన వచ్చి వరదొచ్చి కొడితే ఎటు పోయిద్ది అడ్రస్సే ఉండదు. తర్వాత మన వాక్యం చూద్దాం. 12 మరి దేవుని యొక్క వాక్యంలో నా క్రొత్త పేరును వారి మీద రాస్తాను అని అన్నాడు. ప్రకటన 14వ అధ్యాయం చదువుకుందాం. ప్రకటన 14వ అధ్యాయం చివరి ముగింపు. 14వ అధ్యాయం ప్రకటన. కొత్త కీర్తన పాడుతున్నారు. కొత్త పేరే కాదు, కొత్త కీర్తన పాడతారు వాళ్ళు. 3వ వచనం. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. ఇప్పుడు 4వ వచనం అందరం చదువుదాం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు, గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. ఎవరంటే వీళ్ళు? గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికి పోతారు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే, ఆయన ఆరాధన ఎక్కడుంటే అక్కడ, ఆయన ప్రజలు ఎక్కడుంటే అక్కడ. అర్థమైందా? ఆయన సహవాసం అంటే ఎక్కడుంటే అక్కడే. ఇంక మధ్యలో ఏం లేవు. మధ్యలో ఫిలిం సిటీ లేదు, జబర్దస్తులో ఏమి లేవు. మన జీవితం ఆలోచన అంతా ఎక్కడ? సహవాసం, పాటలు, వాక్యం, ఆరాధన, సంఘం. ఇక అదే మన జీవితం. ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతున్నారంట. తర్వాత వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడ్డవారు. ప్రథమ ఫలముగా ఉండుటకై. ప్రథమ ఫలం మనమే. యేసు ప్రభుకి ప్రథమ ఫలం ఎవరంట? మనమేనంట. నేను ముందుండాలి. వాక్యం చదవటం నేను ముందుండాలి. ప్రార్థనలో నేను ముందుండాలి. అర్థమైందా? వాక్యాలు మెమరైజ్ చేయడంలో నేను ముందుండాలి. చూసారా? సేవలో కూడా నేను ముందుండాలి. పోయి సాపలు వేయాలి, పొద్దున్నే కుర్చీలు వేసేసేయాలా, భోజనాలు వడ్డించి నేను ముందుండాలి. ప్రథమ ఫలం నేను, అంతే. అట్లాంటి సవాలుకరమైన జీవితం క్రైస్తవ జీవితం అండి.
ఊరక ఊగులాడుకుంటా ఉండే జీవితం దేవునికి అసలు ఇష్టమే లేదు. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోను. ప్రథమ ఫలముగా ఉండుటకే మనుషుల నుండి కొనబడ్డాం మనం అంట మనం. వీరి నోట ఏ అబద్ధము కనబడదు. ఆ! వీరు అనింద్యులు, నిందలేని వారు. వీరు అనింద్యులు, నిందలేని వారు. వీళ్ళెవరంట? 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. మరి ఇన్ని కోట్ల మంది జనంలో 144,000 మంది ఏంటి అనంటే, ప్రభు కొరకు నిలబడే వాళ్ళు అంతే ఉంటారు. శేషంగా ఉంటారు. మళ్ళా శేషం కొరకే ప్రభు రాబోతున్నాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే గుంపు కాదు. ఏం కావాలంట ఆయనకి? ఒక దేవ సేవకుడు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేవాడు. ఏమంటంటే, నువ్వు గుంపులో కాదు ఉండటం, గంపలో ఉండాలనేవాడంట. నేను ఎవరో చెబితే విన్నాను. గంపలో ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు చేపలు చానా పడతాయి వలలో. మళ్ళా వాటిని తీసి ఏం చేస్తాడు? మళ్ళీ నీళ్ళలో వదిలేస్తాడు. పనికిరారులే పోండని. గంపలో ఏమేసుకుంటాడు? మంచి మంచి బలమైన వాటిని వేసుకుంటాడు. శ్రేష్టమైన వాటిని. మార్కెట్కి పోతాం. యాపిల్ పండు ఏది కొంటాం? మొత్తం కుళ్ళిపోయి మెత్తగా ఉన్నది కొంటామా? బాగా ఎర్రగా ఉండాలి, లావుగా ఉండాలి, చక్కగా ఉండాలి, మనం తింటే ఆరోగ్యంగా ఉండాలి. అది సెలెక్ట్ చేసుకుంటావు. దేవుడికి కూడా కావాల్సింది అదే, సవాల్ అదే. చూసారా? ఎక్కడికి పోతే ఆ నటన ఆ వ్యవహారం చేస్తే దేవుడు అక్రమం చేయవారులారా నీకు మాకు సంబంధమే లేదు. నువ్వు క్రైస్తవుడు కావచ్చు, 50 సంవత్సరాల నుంచి క్రైస్తవుడు కావచ్చు, ఎన్నో డ్యాన్స్లు వేసి ఉండొచ్చు, ఎన్నో పండగలు చేసి ఉండొచ్చు, తిరణాలు చేసి ఉండొచ్చు, క్రిస్మస్లు చేసి ఉండొచ్చు, ఎన్నో స్టార్లు పెట్టి ఉండొచ్చు, నువ్వు కూడా ఒక స్టార్గా డ్యాన్స్ చేసి ఉండొచ్చు, కానీ నాకు సంబంధము లేదు. ఇది కావాల్సింది. ఏంటంట? గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలం. నేను ప్రభు కొరకు శ్రేష్టమైన ప్రథమ ఫలంగా ఉండాలి. పరిశుద్ధతలో నేనే ప్రథమ ఫలం. అర్థమైందా? వాక్యంలో నేను ప్రథమ ఫలం, సేవలో నేను ప్రథమ ఫలం, పొద్దున్నే మోకరించడంలో నేనే ప్రథమ ఫలం. ఆవిడ పక్కనోడితో నాకు సంబంధం లేదు. ఇదండి జయించేవాడంటే. అంటే ఏం చూస్తున్నామంటే 12వ అధ్యాయం ఇంకొక మాట చదువుకుందాం. మరి ఆ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము చదువుకుందాం. 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 12:11. తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారిని జయించినారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇప్పుడు చదువుదాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడ మీ వద్దకు దిగి వచ్చినాడని చెప్పాను. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి. ఎందుకంట? వారు తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారు లోకానికి లొంగిపోయేవాళ్ళు కాదు. వాళ్ళు పిచ్చి పిచ్చి కోరికలకు, ఆశలకు లొంగిపోయేవాళ్ళు కాదు. వారు యేసు ప్రభు శక్తిని తెలుసుకున్న వాళ్ళు, ఆయన కొరకు విశ్వాసంతో జీవించేవారు తమ ప్రాణాలను కూడా లెక్క చేయని వాళ్ళు ప్రభు కొరకు అంత గొప్ప తీర్మానం కలగవాళ్ళు. ఏముంది అసలు మన తీర్మానాలు? అది తీర్మానాలు అంటే అవి. మన తీర్మానాలు ఏముంది? మన భక్తి ఏముంది? మన క్రైస్తవ జీవితం ఏముంది? చాలా స్వల్పంగా పడిపోతూ ఉంటాం. స్వల్పమైన విషయాల కొరకు మనసు పెడతా ఉంటాం. పిచ్చి పిచ్చి వాటి మీద మనసు పెడతాం, పాడైపోతున్నాం. అయితే ఇక్కడేం చూస్తున్నారంటే, వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీరు సంతోషపడండి. ఎందుకు ఉత్సహించుడని ఎందుకు చెప్పాడు? ఆనందపడమని ఎందుకు చెబుతున్నాడు? జయించే వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళని చూసి మీరు సంతోషపడండి. పరలోకమా, పరలోక నివాసులారా మీరందరూ ఉత్సహించండి. కాబట్టి దేవుడు సంతోషపడమే కదంట, సృష్టి కూడా మన గురించి పరలోకం కూడా మన గురించి సంతోషపడిద్దంట. అబ్బా, భూలోకంలో ఎలా జీవించి వచ్చాడండి అసలు. కాలేజీలో అయినా, ఆఫీసులో అయినా, ఉద్యోగంలో అయినా, ఎక్కడైనా సరే నా కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చాడు అని పరలోకం కూడా సంతోషపడిద్దంట. ఇంట్లో తల్లిదండ్రులే సంతోషపట్ల మనల్ని చూసి. అవునా కదా? ఎందుకు సాము? మమ్మీ డాడీ గిన్నెలు గడుగుతుంటే నువ్వు నిద్రపోతూ ఉంటావు. మొద్దుదానాలు ఎగవా, గిన్నెలు గడగవా అంటారు వాళ్ళు. వాళ్ళకే సంతోషం లేదు.
ఇప్పుడు పరలోకం అంటే పరలోక నివాసులు సంతోషపడుతున్నారంట భూమి మీద నుంచి పైకి వచ్చిన వాడిని చూసి. ఎందుకంటే వీడురా అసలు జయించినోడంటే. ఇది అసలు నిజమైన జీవితం అంటే. పరలోక నివాసులారా చూడండి, ఆ వ్యక్తిని చూడండి. ఎలా విజయవంతంతో పైకి వస్తున్నాడో చూడండి. అది జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. కాబట్టి అలాంటి గొప్ప నా క్రొత్త పేరును వాని మీద రాస్తాను. నాకున్న బలం, నాకున్న స్టెబిలిటీ, నాకున్న పెర్ఫార్మెన్స్, నాకున్న గౌరవం, గొప్పతనం అతనికి ఇస్తాను నేను. ఎందుకంటే లోకంలో ఉన్న ట్రయల్స్, టెంప్టేషన్స్ అన్నీ కూడా జయించుకొని వచ్చాడు. పాపాన్ని ఎదిరించి వచ్చేసాడు. తన ప్రాణాన్ని కూడా ప్రేమించినోడు కాదు. ఇప్పుడు ప్రాణం కోసం ఏం చేస్తున్నారు? ప్రాణం కోసం జనం ఎక్కడ రాజీ పడిపోతున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా? అసలు కానుక పెట్టి ఎత్తుకొని పరిగెత్తుతున్నాడు ఒకడు. మొన్న ఈ మధ్య చూసి ఎక్కడో మన గోదావరి జిల్లాలో ఏదో ఒక లోదరన్ చర్చిలో ఏదో గొడవ అవుతుంటే తీసుకొని పరిగెత్తుతా ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్పాడు? ప్రభు కొరకు, ఆయన నిమిత్తం సాక్ష్యం కొరకు తమ ప్రాణాలను ప్రేమించిన వారు కాదంటే నీకు ఈ డబ్బాతో ఏం పని? ఎత్తుకొని పోతా ఉన్నాడు. ఒకడేం చేస్తున్నాడు? మొత్తము ఆ గీములు గురించిన గొడవల్లో చూస్తుంటే ఆడన్న సమస్యలు, గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏం చేస్తున్నాం? భూకు సంబంధమైన తాత్కాలికమైన వాటి కొరకు పరలోక సంబంధమైన గొప్పతనాలు మర్చిపోతున్నాం. అది జయించిన జీవితం కాదు. వీటన్నిటిని విడుదల పొంది వచ్చేనే ఇదిగో విజయ వీరుడు వస్తున్నాడని పరలోకం కూడా ఆనందిస్తూ ఉంటుందండి. పరలోకం కూడా వాస్తవమే. కొన్నిసార్లు ఇలాంటి శోధనలు మనకు వస్తాయి. 3 రకాల శోధనలు ఎప్పుడు చెబుతూ ఉంటారు జనం. ఏం శోధనలు చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ. ఈ 3 రకాల శోధనలో పడకుండా ఉన్నవాడే భక్తుడు. హెలికాప్టర్లో పోయి చెప్పినంత మాత్రం విమానాల్లో, బోయింగ్ విమానాలు చెప్పినంత కాదు. లేకపోతే బెంజ్ కారుల్లో, లేకపోతే ఇంకా ఏదేదో విమానాల్లో తిరిగేసి వచ్చి చెప్పాను కాదు. లేకపోతే ఏదో పెద్ద స్పీకర్ వచ్చేస్తున్నాడు రా నాయన అని మొత్తం ప్లకార్డులు, మొత్తం స్తంభాలకి, ఇళ్ళకి, వాటికి మొత్తం కడతా ఉంటారు ఈ మధ్య. అది కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపటం. మన బొమ్మలు ఎవడేయడు స్తంభాలకి, కానీ మనం ఎక్కడో మూలన కూర్చొని ఉంటాం. కానీ దేవుని దృష్టిలో విజయ వీరుడు ఎక్కడున్నాడు? ఒక సంఘీలో ఒక మూలన ఎక్కడో ఉన్నాడు, కానీ అతను విజయ వీరుడు అని చెబుతాడు దేవుడు. మరి పెద్ద పెద్ద కటౌట్లు పెట్టారు. ఆయన పరిస్థితి ఏంటి? మరి జనం అందరూ ఆయన వీరుడని మొత్తం బొమ్మలు పెట్టేస్తుంటే, ఇండియా మొత్తం ఒక ఏరియాకి వస్తున్నాడంటే ఆ జిల్లా పెట్టేస్తున్నారు. మరి ఆయన పరిస్థితి ఏంటి అని అంటే, అవన్నీ మాకు సంబంధం లేదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమును జయించి వచ్చాడు. నా క్రొత్త పేరు అతని మీద రాస్తాను. అతను ఒక ఫిల్లర్లుగా చేస్తాను. ఇక ఎప్పటికీ అక్కడి నుండి వెలుపలికి పోడు. స్థిరత్వం. ఇక చూసారా, దేవుడు అలాంటి గొప్ప విజయవంతమైన జీవితాన్ని కోరుతా ఉన్నాడు. మనం ఏం చూస్తా ఉన్నామంటే, నా దేవుని ఆలయంలో ఆయన అతన్ని ఒక స్తంభముగా చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి అలాంటి విజయవంతమైన జీవితం ఉంటే, అలాంటి విజయవంతమైన జీవితంలో ఇంకేమైనా పొరపాట్లు ఉంటే, ఇంకేమైనా బలహీనతలు ఉంటే మనం ప్రభువుల దగ్గర ఒప్పుకొని, ప్రభువా నేను జయవంతమైన జీవితం జీవిస్తాను ప్రభువా, నన్ను అలాగా సిద్ధపరచు, బలపరచు ప్రభువా, నా బలహీనతలు క్షమించని ప్రభు దగ్గర మనము పశ్చాత్తాపడి ప్రభువుల్లో పాలు పొందుదాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.